హాయ్ అండి. నా ఛానల్‌ను చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు థాంక్స్. కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్‌గా అందుతుంటాయి. మన జీవితంలో అనేక ప్రతికూల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటి వలన మనకు కోపము, అసహనము, నిస్సహాయత కూడా ఏర్పడుతుంది. అయితే దీనికి ఎవరినో బాధ్యులను చేయకుండా ఆ సంఘటనలను మనము పాజిటివ్‌గా తీసుకున్నట్లయితే మనలో ప్రతికూల భావాలు ఏర్పడి కోపము, అసహ్యము ఇటువంటివన్నీ కూడా దూరమయ్యి మనము మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ విధమైన మనస్తత్వాన్ని టావోయిస్ట్ ఫిలాసఫీలో ఎంప్టీ బోట్ ఫిలాసఫీ అని కానీ లేక ఖాళీ పడవ దృక్పథం అని కానీ అంటారు. ఒక వ్యక్తి ఒక బోట్లో నదిని దాటుతున్నప్పుడు అనుకోకుండా మరొక బోట్ వచ్చి తన పడవను గుద్దుతుంది. తనకు ఎంతో కోపంతో ఊగిపోయి ఆ పడవ వంక చూసినప్పుడు అందులో ఎవరు ఉండరు. అది లంగర్ నుంచి తప్పుకొని ప్రవాహంలో కొట్టుకొని పోతూ ప్రమాదవశత్తు ఇతని బోటును తగిలిందని అతని గ్రహించి ఆ కోపం వెంటనే మటుమాయమైపోతుంది. ఈ విధంగానే అనుకోకుండా జరిగిన సంఘటనల వలన మనకు వచ్చేటటువంటి కోపము, అసహనము ఇలాంటివన్నీ జయించాలంటే మనం ఎప్పుడు కూడా ఇతరులను ఎవరినో బాధ్యులుగా చేసి ఆ విషయాలను వారిపైన ఆపాదించటం కానీ లేదా ఇతరులపై కోపపడటం కానీ లేకుంటే ఇతరులను బాధ్యులుగా చేయటం కానీ సరైనటువంటి పద్ధతి కాదు. ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇలాంటి మరొక సంఘటన ఏమిటంటే ఒక పెద్ద సభకు ఒక ముఖ్య అతిథి ఆహ్వానితుడిగా వచ్చాడు. ఇంకా సమయం ఉండటం చేత ఆయన సభా మందిరంలోకి ప్రవేశించాడు. ఆయనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండటంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా అతని చుట్టూ ఉన్నటువంటి తెలియని వాళ్ళకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ అందరితో కలగలుపుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపట అతను ఒకరికి షేక్ హ్యాండ్ కోసం అని చెప్పి చెయ్యి ఇచ్చినప్పుడు అతను తనకు పట్టనట్టుగా కూర్చోవటం అతనికి బాగా కోపాన్ని తెప్పిస్తుంది. అందరినీ పలకరించిన తర్వాత తనకు కేటాయించినటువంటి సీట్లో వెళ్ళి కూర్చుంటాడు. అలా కూర్చున్నటువంటి వ్యక్తికి ఈ షేక్ హ్యాండ్ ఇస్తే రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇతరులు అతని చేయిని పట్టుకొని వాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా గమనించి అతని దృష్టి లేనటువంటి వ్యక్తి అని గ్రహించి తర్వాత రియలైజ్ అవుతాడు. ఇలా చూసినప్పుడు మనము చిన్న చిన్న విషయాలకు నెగటివ్గా తీసుకోవటం వలనే ఈ విధమైనటువంటి ప్రతికూల దృక్పథాలు మనలో ఏర్పడతాయి. కానీ ఈ ఎంటీ బోట్ ఫిలాసఫీని మనం దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ జరిగేటటువంటి సంఘటనలన్నిటిని కూడా మనము ఖాళీ పడవ దృక్పథంతో చూసినప్పుడు మనలో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. ఎవరు బాధ్యులు కాదని మనం తెలుసుకుంటాము. అలా జరగటం వలన కొన్నిసార్లు మనకు మంచి కూడా జరుగుతుంది. డిసెంబర్ నెల 2025 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒక లేడీ ఎయిర్పోర్టుకు టయానికి వెళ్ళాలని త్వరగా తయారై బయలుదేరి ముందుగానే వెళ్తోంది. కానీ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ ట్రాఫిక్ ఉండటం మూలాన ఆమె ట్రాఫిక్లో చిక్కుకొని పోయి సకాలానికి ఎయిర్పోర్టుకు వెళ్ళలేకపోతుంది. తీరా ఆమె ఎయిర్పోర్టుకు రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెక్కింగ్ సిబ్బంది దగ్గర ఆమె అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా ఆమెను అలౌ చేయరు. టైం అయిపోయింది కాబట్టి మీ జర్నీ క్యాన్సిల్ అని చెప్తారు. ఆమె చేసేది లేక వాళ్ళతో వాదించి కోపగించుకొని ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు అలౌ చేయకపోవడంతో నిస్సహాయతతో ఎయిర్పోర్ట్ బయటకు వస్తుంది. ఈ ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అదేమిటంటే ఇప్పుడు టేకఫ్ అయినటువంటి ఫ్లైట్ క్రాష్ అయిపోయి కుప్పకూలి పడిపోయింది అని. చూడండి, మన జీవితంలో ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఆమె నిదానంగా రావటము, ట్రాఫిక్ జామ్ అవ్వటము, అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆమెను అలౌ చేయకపోవటము ఇవన్నీ అప్పుడు తాత్కాలికంగా ఆమెకు ప్రతికూలంగా అనిపించినప్పటికీ ఆ సంఘటన వలనే ఆమె ప్రాణాలను నుంచి రక్షించుకోగలిగిందనేటటువంటి విషయం మనకు విదితమవుతుంది. కాబట్టి ఏ సంఘటన జరిగినా కూడా అది మన మంచికే అని భావించాలి. మనము మన చుట్టూ జరిగే ప్రతి సంఘటనను కూడా మనము ఖాళీ పడవ దృక్పథంతో చూసినప్పుడు అది మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మన చుట్టూ వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయకుండా ఉండగలుగుతాము.
అదే మానవతా విలువకు ప్రధానమైనటువంటి సూత్రంగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.